నిత్యము స్మృతులను నీ మేలులను మరువకనే అత్యున్నత ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నిత్యముకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే నిత్యము స్తుతి పాడెదను ఆరాధనా 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 స్తోత్రం 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 మహాగణుడ మహోన్నతుడ జీవాధిపతి అని ప్రభువా మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు నాయన ఉదయకాల సమయంలో నాయన తండ్రి మీ యొక్క నాయన తండ్రి బలిపీఠానికి సమీపంగా రావటానికి నాయన తండ్రి కృపా భాగ్యాలు మాకు అనుగ్రహించారు ప్రభువా అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి నీ బలిపీఠం నుండి జాలువారు నీ మాటలు నాయన మేము వినాలని ఆశపడుతున్నాం నీ దైవదాసు నూరంతల ఆత్మతో అభిషేకించి నాయన తండ్రి నాతో మా అందరితో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి నాయన తండ్రి మా జీవితాల్లో నాయన తండ్రి మరి యొక్క నాయన తండ్రి జీవంతో ప్రాణాత్మ దేహములతో సజీవ లెక్కలో ఉండటానికి నాయన తండ్రి మీరు ఇచ్చిన కృపాభాగ్యాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు లోకమంతయు నాయన తండ్రి నాయన వెర్రి పోకడలు నాయన తండ్రి నాయన ఆలోచన రాహిత్యం లేకుండా నాయన తండ్రి జీవిస్తున్న వేళ జీవాధిపతి అయిన నిన్ను విడిచి జీవం లేని వాటిని ఆరాధిస్తున్న వేళ నాయన తండ్రి ఉదయకాల సమయం ప్రాతకాల సమయం నాయన నీ ముఖారమైన దాన్ని చూడటానికి నాయన తండ్రి మాకు ఇచ్చిన నాయన తండ్రి తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలనని వాగ్దానం నా మా జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభువ నాయన తండ్రి వాక్యంతో నింపబడి నీ కోసం కదిలే సైన్యముగా నాయన తండ్రి మేమందరము నాయన తండ్రి నీ యొక్క పనిలో నాయన తండ్రి పనిముట్లుగా నాయన తండ్రి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా మేమందరం ఉండగలుగుటకు సహాయం దయచేయండి నూరంతల ఆత్మతో నీ సేవకులను అభిషేకించి నాయన నాతో మా అందరితో మాట్లాడమని మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ ధన్యత బట్టి మరొక్కసారి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్నే నీ వాక్యాన్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు దేవుని నామానికి మహిమ కలుగును గాక సురేష్ బాబు అయ్యగారు గుడ్ మార్నింగ్ సార్ ప్రైజ్ లార్డ్ అండి హల్లెలూయా జాన్సన్ గుడ్ మార్నింగ్ హల్లెలూయా హల్లెలూయా రాకడ భాగ్యం అమ్మ గారు అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ సునీత రఘుమార్ అమ్మ గారు అమ్మ మీరు ఒక పాట పాడండి అమ్మా ఇంకొక 3 minutes 5:30కి మనం సార్ స్పీకర్ దగ్గరదాము ఈలోగా ఎవరైనా జాయిన్ అవుతారు కదా అలాగే బ్రదర్ దేవుని నామానికి మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక స్తోత్రం 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 నేర్పుమయా నేర్పుమయా ప్రార్థన నేర్పుమయా వినుమయ్యా వినుమయా నా ప్రార్థన వినుమయ్యా నేర్పుమయా నేర్పుమయా ప్రార్థన నేర్పుమయా వినుమయ్యా వినుమయ్యా నా ప్రార్థన వినుమయ్యా ప్రార్థనలో బలమును నీ ప్రార్థనలో శక్తిని ప్రార్థనలో బలమును నీ ప్రార్థనలో శక్తిని నేర్పుమయా నా నజరేయా నేర్పుమయా నేర్పుమయా
ప్రార్థన నేర్పుమయా, వినుమయ్యా వినుమయా, నా ప్రార్థన వినుమయ్యా. మోషే ప్రార్థన మన్నాను కురిపించావు, యెహోషువ ప్రార్థన సూర్య చంద్రులను ఆపింది. ప్రార్థనలో మెలకువను, ప్రార్థనలో అణుకువను, ప్రార్థనలో మెలకువను, ప్రార్థనలో అనుకువను. నేర్పుమయా నా నజరేయా, నేర్పుమయా నేర్పుమయా, ప్రార్థన నేర్పుమయా, వినుమయ్యా వినుమయ్యా, నా ప్రార్థన వినుమయ్యా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బ్రదర్ తరుణ్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. తరుణ్ గారు దేవుని చేతిలో ఒక విశిష్టమైన పాత్రగా వాడబడుతున్నారు. సంఘ పరిచర్యలోను మరియు వ్యాపార రంగంలోను వారు అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. బర్డింగ్ మరియు బేకింగ్ అంటే తరుణ్ గారికి చాలా ఇష్టము. ఇటీవల బియాండ్ ద బ్యాక్గ్రౌండ్ అను పుస్తకమును తరుణ్ గారు రచించారు. ప్రస్తుతం వారు H&M లో సిక్స్ సిగ్మా కన్సల్టెంట్ గా పూర్తికాల సేవలు అందించుచు బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ చర్చ్ బోర్డు మెంబర్ గా కూడా సేవలు అందిస్తున్నారు. వారి ప్రియ సతీమణి లేనా గారు క్యాప్ జెమినీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గ్లోబల్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. తరుణ్ మరియు లేనా గారులకు 2 సంతానము. ప్రస్తుతం వారు ప్యారిస్ లో నివసిస్తున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే తెలుగులో అనువదించడానికి మన మధ్యలో బావి అన్న సిద్ధంగా ఉన్నారు. వారి ఇరువురిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్. Good morning, sister. Thank you so much for that introduction. It's a pleasure to be part of this congregation, and I praise God for this opportunity to share with everyone. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి మీతో ఈ విధంగా కలుసుకొని వాక్య పరిచర్య చేయటం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. So today I wanted to take you through a parable in the book of Matthew. In fact, Jesus spoke to us in parables. At one point of time in Matthew 12, people around him accuse him as being in the side of Satan. But after Matthew 12:24 onwards, whatever Jesus spoke in Matthew chapter 13 onwards, he revealed a lot of things through parables. So we will go through one of those parables. ఈరోజు యేసుప్రభు వారు చెప్పిన ఉపమానములను, వాటిలో ఒక ఉపమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం నుంచి. అయితే యేసుప్రభు వారు ఒక పాయింట్ నుంచి ఒక సమయం నుంచి ఉపమానముల రీతిగా చెప్పడం ప్రారంభించారు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే వారు కొంతమంది అక్కడ యేసుప్రభు వారు మరి దెయ్యముల అధిపతి అయిన బెయల్జెబూలు వల్ల ఇతను మాట్లాడుతూ ఉన్నాడు, ఇతను అద్భుతాలు చేస్తా ఉన్నాడు అని చెప్పి నింద వేస్తారు. అప్పటి నుంచి 13వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే మరి ఉపమానముల రీతిగానే బోధించాడు. ఎందుకంటే వారు అన్యాయంగా మరి అక్రమంగా వాళ్ళు నిందలు వేస్తూ ఉన్నారు కాబట్టి ఉపమానాల రీతిని ఆయన ఎంచుకొని ఉపమానాల రీతిని బోధ చేస్తూ ఉన్నారు. So we will be going through the parable of the landowner and the workers in the vineyard, which is in Matthew 20. But for context, I would be reading a few verses from Matthew 19 onwards. But before that parable, we need to know that there are about 16 parables out of about 40 that are taught, that most of them are talking about money and how to use the money. Interestingly, there are parables like hidden treasure, talents, lost coin,
unforgiving servant. There are about 16 of them where Jesus refers to either handling money on how we behave when it comes to money. మరి ఈరోజు ధ్యానాంశం కొరకు మనము మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆ మొదట్లో ఉన్న ఉపమానము, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అన్న ఉపమానము మనం ధ్యానం చేసుకుందాం. అయితే దీని యొక్క నేపథ్యము, బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్ 19వ అధ్యాయంలో ఉంటుంది కాబట్టి 19వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు మనం చూసుకున్నాం. అయితే యేసుప్రభువు వారు మొత్తంగా 38 ఉపమానాలు చెప్పారు. వాటిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ 38లో 16 ఉపమానాలు కేవలము మరి మనం మనీని, డబ్బుని ఏ విధంగా వాడాలి, డబ్బుతో ఏ విధంగా మన మనస్తత్వం ఉండాలి డబ్బు విషయంలో అన్న దాని మీదే ఈ 16 ఉపమానాలు ఉంటున్నాయి. ఉదాహరణకి దాచి ఉంచబడిన ఆ యొక్క ట్రెజర్ అని, తలాంతుల గురించి, పోగొట్టుకున్న నాణ్యము, అలాగే క్షమించకుండా ఉన్న ఒక సేవకుడు ఉపమానం, అలాగే 2 రుణస్తుల ఉపమానములు, ఇవన్నీ కూడా మరి ధనము గురించిన ఉపమానాలు. So in Matthew 19, there is a parable, there is a rich man who tries to come to the kingdom of God, but when Jesus tells him that he may have to leave everything and follow Jesus, he gets upset and he walks away. So it was difficult for the rich man to follow him. And then after that interaction, Peter asks a very interesting question to Jesus. He asks, so we have left all and followed you. Therefore, what shall we have? So just following the parable, just following the instance of the rich man, Peter shows some kind of a pride in asking that, he has left everything and followed Christ. What will he have? And in response to that, Christ gives an answer and also a parable and then repeats the same answer. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నేపథ్యము, ఈ కాంటెక్స్ట్ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసుప్రభు వారి దగ్గరికి ఒక ధనవంతుడు వస్తాడు. ధనవంతుడు వచ్చి ప్రశ్నిస్తాడు అనమాట. ఏమనంటే మనం 19వ అధ్యాయం ఎన్నో వచ్చిన అంటే 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలని ఆయన అడిగాను. తనతో సంభాషిస్తూ యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానానికి ఆ యొక్క ధనవంతుడు మరి మనసులో నొచ్చుకొని తనని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా చూసిన తర్వాత పేతురు మరి తన మనసులో మరి కొంత గర్వించాడు, మరి ఏమో ఒక ప్రశ్న వేస్తాడు. 26వ వచనం 27వ వచనం చూసినట్లయితే మత్తయి 19:27, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమీ దొరుకునని ఆయనను అడగగా, ఈ ప్రశ్నకి ప్రభువారు సమాధానం చెప్పి ఒక ఉపమానం చెప్తారు. 20వ అధ్యాయం స్టార్టింగ్ వచ్చేసరికి. తర్వాత ఉపమానం అయిన తర్వాత మళ్ళీ ఆ సమాధానాన్ని రిపీట్ చేస్తారు. So Jesus responds, many who are first will be last and the last first. And he says this parable and also repeats the same response. So what we will do is we will read this verses and then we will try to understand this parable. I would request someone to read from Matthew 19 verse 27 onwards until Matthew 20 verse 16. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయవలసింది కోరుచున్నానండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుంచి 20వ అధ్యాయము 16వ వచనం వరకు దయచేసి సహాయం చేయండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు.
నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలియున్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్లి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్లి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు, ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిది. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకొని, చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సణుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకిష్టమైనది. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఆ ప్రకారమై కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఆమేన్. Thank you, sister, for reading this. In fact, when I was a new believer at the age of 27, I was very unhappy because I came to know that some of the people who just joined the company were making more money than me, although I had about 5 to 6 years of experience. మరి థ్యాంక్ యూ సిస్టర్. మరి వాక్యము చదివినందుకు వందనములు. అలాగే బ్రదర్ తన వ్యక్తిగత జీవితంలో ఒక అనుభవం చెప్తా ఉన్నారు. ఆయన మొట్టమొదటిగా ప్రభువు నమ్ముకున్న తొలి దినాల్లోని తన ఉద్యోగం విషయంలో ఒక సందర్భంలో చాలా అసంతృప్తిగా ఆయన ఫీల్ అయ్యారట. తన ఉద్యోగంలో మరి జాయిన్ అయిన తర్వాత తనకంటే మరి తర్వాత జాయిన్ అయిన వారికి ఆ జీతం విషయంలో తనకెంతో మరి ఒక అసంతృప్తిగా తనకి సణుగుకొనటం అనేది జరిగింది. It was because the people who are very new, they jumped 2 to 3 companies and came and joined the same company that I was in. But I was working in the same company for quite some time. And because they switched to 2-3 companies, they had the opportunity to negotiate, and they were making more than twice what I was making. And that made me very unhappy. మరి నా యొక్క తోటి పనివారు నాకంటే తర్వాత జాయిన్ అవటమే కాకుండా ఒక 2-3 కంపెనీలు మార్చుకుంటూ వచ్చారు మా కంపెనీలోకి. మరి ఆ విధమైన నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి వారు వచ్చి మా యొక్క కంపెనీ యాజమాన్యం తోటి బేరం ఆడుకొని, అప్పటికే చాలా కాలం నుంచి నేను చేస్తా ఉన్నాను, నేనేమైతే జీతం పుచ్చుకుంటున్నానో దానికంటే రెట్టింపు జీతం వారికి వాళ్ళు బేరం ఆడుకొని పొందుకున్నారు. Now, when this happened, there was a friend of mine who was a believer, and when I was complaining with him, I was very new as a believer. I never read the Bible, and he took me to Matthew 20, and he made me read this parable.
మరి ఆ సమయంలో నేను ఎంతో సణుక్కున్నాను. నాకు ఒక విశ్వాసి స్నేహితుడున్నాడు. మరి నేను ప్రభువుని నమ్ముకున్న తొలి దినాలు కాబట్టి బైబిల్ అంత పరిచయం కాదు నాకు. అయితే ఆ విశ్వాసి స్నేహితుడితోటి నేను ఈ యొక్క నా ఉద్యోగం విషయంలో, నా యొక్క తోటి పనివారికి జీతం విషయంలో ఉన్న స్థితిని చూసి నేను చాలా కంప్లైంట్ చేశాను, సణుక్కున్నాను. నా యొక్క బాధ తనతో చెప్పినప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉన్న ఈ భాగాన్ని తను నాకు చదివి వినిపించాడు. When he made me read that, I read the parable, and then there was one verse that struck me. Are you not getting what you have agreed for? Have you not signed that offer letter happily when you signed it? And have you not agreed for that salary? That is what he asked me. And that struck in my mind so hard that even now, after like several years, I still remember that conversation. మరి నేను కూడా ఆ వాక్య భాగం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చదివిన ఈ యొక్క ఉపమానం భాగం నేను చదివినప్పుడు ఒక మాట నన్ను చాలా సూటిగా తాకింది. ఏంటంటే 20వ అధ్యాయం 13వ వచనంలో, అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము అని. ఇది నాకు చూపించి నా విశ్వాసి స్నేహితుడు ఏం చెప్పాడంటే, నీవు నీ ఉద్యోగంలో చేరినప్పుడు నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావు కదా, నువ్వు అది సంతకం కూడా పెట్టావు కదా, నువ్వు ఒప్పుకున్నావు నీ జీతానికి. మరి దాన్ని నువ్వే కదా ఒప్పుకున్నావు అని చెప్పి తను నాకు చూపించి నా కళ్ళు తెరిపించాడు. అది ఎంత నన్ను తాకిందంటే ఈ రోజుకి, అనేక సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా ఆ విషయం నేను ఎంతగానో జ్ఞాపకం ఉంచుకుంటాను. Now, there are many interesting aspects in this parable that we can go through. One is the first set of workers had a clear contract. They have agreed what should be the pay for the day's work. Unlike the workers who come afterwards, those who come afterwards don't have a contract. They just go by the word of the landowner that whatever is right will be paid. But the first set of workers have a contract with the landowner. మరి ఈ యొక్క ఉపమానంలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనము గమనించగలము. మొట్టమొదటిది ఏంటంటే, రెండు రకాలైన పనివారు. మొదటి పనివారు ఆ యొక్క ఇంటి యజమానుడితోటి ఒక కాంట్రాక్ట్ చేసుకున్నారు. మొట్టమొదటే వాళ్ళు ఒక కాంట్రాక్ట్ చేసుకున్నారు. మరి తర్వాత వచ్చిన పనివారు ఆ యొక్క యజమానుని యొక్క ఇష్టానికి వదిలేశారు. ఏది మంచిదైతే ఆయన తను మాకు ఇస్తాడు అని తన మాట మీద నమ్మకంతో కాంట్రాక్ట్ ఏం లేదు రెండవ గుంపు పనివారికి. ఈ రెండు గుంపుల్ని మనం చూడగలం. Now, there is also a wage that was agreed. In fact, it says 1 denarius. And denarius is actually a Roman coin. And that is, that tells us that, that is the salary of a Roman soldier. Why that is important is, this landowner is paying them very generously. 1 denarius for 1 day's work in the vineyard is actually a lot of good money. That is enough to feed the whole family. So it's not a small salary, it's a big salary that was agreed. మరి ఇక్కడ ఆ యొక్క మొట్టమొదటిగా ఒప్పుకొని కాంట్రాక్ట్ చేసుకున్న పనివారికి ఆ ఇంటి యజమానుడు ఒప్పుకున్న జీతము, ఆ గుంపు కూడా మాకు ఈ ఒప్పుకున్న కాంట్రాక్ట్ చేసుకున్న జీతము 1 దేనారం ఒక రోజుకి. మరి ఆ రోజుల్లో రోమా యొక్క ఆ యొక్క డబ్బుని దేనారాలు అంటారు. 1 దేనారము చూసినట్లయితే ఒక సైనికుడి యొక్క ఒక రోజు జీతం అని చెప్పి రాయబడింది. మరి ఆ యొక్క దేనారము ఒక రోజు పనికి ఇవ్వటం అనేది ఇంటి యజమానులు నిజానికి చాలా డబ్బు, మంచి జీతం. అది ఒక కుటుంబాన్ని పోషించుకోగలిగిన మంచి జీతం, చాలా ఎక్కువ డబ్బే చెప్పాలంటే. 1 దీనారానికి వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్నారు మొదటి గుంపు. Now, the house owner is actually personally overseeing everything. He is hiring, he is paying, and he is also handling the complaints. So he is directly involved in all the interactions.
Can you please repeat, brother? I'm sorry. So the house owner is the landowner is personally overseeing everything. He is hiring. He is the one who is involved in paying, and also he is handling all the complaints. He is not delegating the work to others, but he is personally walking and interacting with the workers. మరి ఇక్కడ ఉపమానంలో మనం మరొక విషయం గమనించినట్లయితే ఈ ఇంటి యజమానుడు ఈ జీతాలు ఇవ్వటం విషయము, పని వాళ్ళని పెట్టుకునే విషయము, మరి మిగిలిన విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా చూసుకుంటున్నాడు. ఆ పనిని మరొకరికి అప్పచెప్పకుండా తానే స్వయంగా చూస్తా ఉన్నాడు. Now, the daily wage laborers are actually very poor people. They are not people with a lot of assets. We should also understand that they depend on the work for the day and the pay for the day to feed their families. So the work and the pay that they receive is their basic need. If they don't work, they don't get the money and they may not eat for that day. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క దినకూలి పనివారు ఆ యొక్క స్థితిని వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు పేదవారిగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆ దినము వారికి కూలి దొరకకపోతే వారికి భోజనము కష్టమైపోతుంది. కనుక ఈ దినకూలి పనివారు పేదవారిగా మనం గుర్తించవచ్చు. Now, there is a story that I went through. It's something that is told in many religions, but it's an interesting story on the perspective of how people interact with God. So there was a person who was blessed richly with all multiple things, and there is also a poor man who had only one piece of cloth and he did not have much. So both of them come across a prophet, a person who interacts with God, and they get to speak to him. మరి ఒక చిన్న కథ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి ఈ కథ వేరే సందర్భాన్ని వేరే మతంలో ప్రాచుర్యం పొందిన కథ, కానీ మనకి ఒక పాయింట్ పనికి వస్తుందేమో అన్న ఆలోచనతోటి మీకు పంచుకోవాలనుకుంటున్నాను. మరి ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడికి తను వేసుకునే దుస్తులు తప్ప అవి కూడా మంచివి కాదు. అలాంటి పేదరికంలో ఉన్నాడు, ఏమీ లేవు తనకి. అయితే ఒక ధనవంతుడు, అతనికి సమస్తం ఉన్నాయి. వీళ్ళిద్దరు ఉన్నారు ఆ కథను చూసినట్లయితే. So the rich man, when he meets this man who can speak with God, this man asks the rich man, "Do you have any message for God?" He says, "Yes, please tell God to stop giving me what he is giving, because he has blessed me with so many things. I am overwhelmed. I don't want any more. Please tell God to stop giving." And then the same man goes to the poor man and asks, "Do you have any message for God?" And the poor man says, "Ask God to start giving me something. I don't have anything. All I have is a small piece of cloth. Ask God to start giving me something." మరి ఈ యొక్క పేదవాడు, ఈ ధనవంతుడు ఇద్దరు కూడా మరి ఒక దేవుడు సేవకుడు లాంటి, ఒక ప్రవక్త లాంటి వ్యక్తిని కలుసుకొని ఆయనతో మాట్లాడుతుండగా ఆ ప్రవక్త లాంటి ఆ యొక్క వ్యక్తి ఏమడుగుతాడంటే ఆ ధనవంతుడిని, "నీవు నన్ను నీ తరపున ఏమన్నా దేవుడికి తెలియచేయమంటావా ఓ ధనవంతుడా" అని అడిగితే ఆ ధనవంతుడు ఏమంటాడంటే, "దేవుడికి ఏం తెలియజేస్తావంటే, నాకు ఇంకా ఏమి ఇవ్వద్దని చెప్పు, స్టాప్ చేయమని చెప్పు. ఇలాగ నాకు ఎక్కువగా ఇస్తున్నందువల్ల నాకు మనసుని నేను మొత్తాన్ని గ్రహించుకొని ఇమిడ్చుకోలేకపోతా ఉన్నాను" అని చెప్తాడు. అలాగే పేదవాడిని అడిగినప్పుడు పేదవాడు ఏమి చెప్పమంటాడంటే దేవుడికి, "నాకు అసలు ఏమీ లేవు, దేవుడితో ఏం చెప్తావంటే ప్రారంభించమను, నాకు ఏమన్నా ఇవ్వటం ప్రారంభించమను" అని చెప్తాడు. So the person goes to God and tells, "This is the message from the blessed rich man, and this is the message from the poor man." And God tells them, so because the rich man wants the God to stop giving everything, he says,
go and tell him to stop thanking me. And to the poor man, he says, just go and tell him to start thanking me. అయితే ఈ యొక్క ప్రవక్త ఏం చేస్తాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మరి ఈ పేదవాడు చెప్పిన మాటలు ధనవంతుడు చెప్పిన మాటలు రెండు చెప్పినప్పుడు దేవుడు ఈ ప్రవక్తకి తెలియజేస్తాడు ఏంటంటే నువ్వు వెళ్ళి ఆ ధనవంతుడితోటి మరి నాకు ఇంకా కృతజ్ఞత అనేది చెప్పటం ఆ ధనవంతుడు ఆపేయమని చెప్పు, అలాగే పేదవాడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలియచేయమని చెప్పు, నాకు నన్ను థ్యాంక్స్ చెప్పమని చెప్పు నాకు అని ఆ పేదవాడితో చెప్పు అని చెప్పాడు దేవుడు ఈ ప్రవక్త. Now, he goes back to the rich man and he says, God told you to stop thanking him. And the rich man responds, how can I stop thanking him? He has blessed me with so many things. How can I live without thanking him? And he continues to thank God. And then he goes to the poor man and says, you should start thanking God. And the poor man says, how can I thank him? He never gave me anything. All I have is this cloth. Why are you expecting me to thank God? That's how he responds. మరి ఈ యొక్క దేవుడి ప్రవక్త ఈ కథలో ఉన్నాం మనం. మరి ఈ ప్రవక్త ఏం చెప్తాడంటే వెళ్ళి ఆ ధనవంతుడితోటి, అయ్యా ధనవంతుడా, దేవుడు నీకేం తెలియజేయమన్నాడంటే మరి నువ్వు ఇంకా దేవుడికి థ్యాంక్స్ చెప్పడం ఆపేయమంటున్నాడు అని అంటే అతడు ఏ విధంగా స్పందించాడంటే, అయ్యా మరి నేను ఏ విధంగా ఆపగలను, సమస్తం నాకు ఎంతో సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు కదా, ఎంతో ఇచ్చాడు నాకు దేవుడు, నేను థ్యాంక్స్ చెప్పడం ఎలా ఆపగలను అని మాటలు చెప్పడం ద్వారా రెస్పాండ్ అయ్యాడు. అదే పేదవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు నిన్ను మరి థ్యాంక్స్ చెప్పమంటున్నాడు, థ్యాంక్స్ చెప్పడం ప్రారంభించమంటున్నాడు అని అంటే పేదవాడు ఏ రకంగా స్పందించాడంటే, నాకు ఏముందని నేను థ్యాంక్స్ చెప్పాలా, ఏమీ కలిగి ఉన్నాను ఈ బట్టలు తప్ప, నేను ఎట్లా థ్యాంక్స్ చెప్పగలను, ఎలా ప్రారంభించగలను అని స్పందించాడు. Now, having that gratitude is actually a difficult thing. But, God expects us to be thankful to him. And if we are not able to be thankful to him, it would be difficult for us to even receive the blessing of God. మరి మనం గమనించినట్లయితే కృతజ్ఞత కలిగి ఉండటం అనేది అంత తేలికైన విషయం ఏం కాదు. మరి కృతజ్ఞత కలిగి ఉండటం అనే దాన్ని దేవుడు మనలో ఉండాలని కోరుకుంటున్నాడని మనం గమనించాలి. Now, we need to understand that better than justice is to receive his grace. Now, here, the first set of workers have a defined contract with the landowner, but the next set of contractors just have a word from the landowner. They trusted him to pay him the right amount. But the first set have a contract. So there is a difference between the first set of people and also those who have come in the different hours of the day. మరి దేవుడు ప్రభువు కాబట్టి ఆయన మన మనస్సుల్ని, హృదయాన్ని మన అగ్నినేత్రాలతో చూసే దేవుడు. మన మనస్సుల యొక్క తీరు ఆయనకి చాలా ముఖ్యం. కృతజ్ఞత కలిగి ఉండాలని ఆశపడే దేవుడు, అలాంటి స్థితి కలిగి ఉండాలని. ఎందుకంటే న్యాయం కంటే మించింది కనికరం. మరి న్యాయం కోరుకుంటాం కాకుండా ఆయన కృపను కోరుకునే వాళ్ళంగా మనం ఉండాలని ఆయన ఆశ. మరి ఇక్కడ ఉపమానంలో రెండు గుంపులు మనం చూసినట్లయితే, మొదటి గుంపు వారు నిర్వచించబడిన కాంట్రాక్ట్ ఉంది వాళ్ళకి న్యాయాన్ని కోరుకునే టైప్ లో మనం గమనించగలం. రెండవ గుంపు కనికరాన్ని, కృపను కోరుకున్నారు. నా యజమానుడు పనికి పెట్టుకున్నాడు, తను సరి అయింది చేస్తాడని పనిలోకి వచ్చారు. కనుక ఈ రెండు గుంపుల మధ్య ఈ మొదటి గుంపు ఏమో కాంట్రాక్ట్ ఉంది వాళ్ళకి, రెండో గుంపు కాంట్రాక్ట్ లేదు, వాళ్ళు జస్ట్ నమ్మకం మీద జాయిన్ అయ్యారు. Now the people who have joined in the 11th hour and worked only for 1 hour are receiving a denarius, and also those who have come in the midday and also who have come about 3 hours late, although they worked less than those who worked for the full day, they are receiving 1 denarius. That's a full day's wage. God, the landowner, is actually meeting the need of the person. He is looking at them standing idle, and he actually takes into consideration the opportunity they had to serve,
and he graciously is giving them full day's wage that meets the need for the day. మరి ఇక్కడ ఉపమానంలో పనివారు మొత్తం ఆ యొక్క దినంలో ప్రారంభంలో చేరిన పనివారు ఒక గుంపుగా ఉన్నారు. మిగిలిన పనివారి గుంపుని మనం చూసినట్లయితే రకరకాల సమయాల్లో ఆ దినము జాయిన్ అయ్యారు. కొంతమంది 3 గంటల తర్వాత, కొంతమంది మధ్యాహ్నం, కొంతమంది అయితే చివరిలో 1 గంటలో పని ముగిస్తుందనగా అప్పుడు కూడా ఆ యజమానుడు వారిని కొంతమందిని వారు పని లేక అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు వారిని తీసుకుని పనిలో పెట్టుకుంటాడు. అయితే దినంలో ప్రారంభంలో చేరి కాంట్రాక్ట్ పెట్టుకున్న వాళ్ళకి 1 దీనారం చెల్లించాడు. రకరకాల సమయాల్లో, ఇంకా చెప్పాలంటే ఇంకో గంటలో పని అయిపోతుందనగా అప్పుడు చేరి పని చేస్తున్న వారికి కూడా 1 దీనారం, ఒక రోజు కూలి ఇవ్వటం మనం గమనించగలం. Now, we always interpret things in the way our minds are conditioned. So when we look at this story and the people who came first, they were very unhappy that others were blessed as much as they are blessed, although they did not work hard. But they forgot the fact that what they agreed for is what they are receiving. They forgot the contract. They forgot that what they are getting is just, but they are looking at others and they are envying that others are also being blessed. మరి ఇక్కడ మొట్టమొదటిగా చేరిన పనివారిని ఆ కాంట్రాక్ట్ ఒప్పందం తోటి ఒడంబడిక చేసుకుని చేరిన పనివారిని మనం చూస్తున్నాం. ఆ యజమానుడు మిగిలిన దినంలో మిగిలిన సమయాల్లో, రకరకాల సమయాల్లో తీసుకున్న పనివారిని మనం 2వ గుంపుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ మరి మొదటి గుంపుకి తర్వాత 2వ గుంపు యొక్క మనస్తత్వాలు మనం చూసినట్లయితే, మన మనస్తత్వాలు సర్వసాధారణంగా మానవులంగా మనకి ఒక విషయాన్ని ఏ విధంగా గ్రహించుకుంటామంటే, మన మనస్సు ఏ విధంగా కండిషన్ చేయబడిందో లేదా తర్బీదు పొందిందో మన మనస్తత్వం, ఆలోచన చేసే విషయంలో మన మనస్సులు, మన మైండ్స్ ఏ విధంగా ఇప్పటికే మనం అనుభవించిన తర్బీదు లేదా చేసుకున్న తర్బీదు ప్రకారం, ఆ కండిషన్ అయిన ప్రకారం మనం ఏ విషయాన్నైనా గ్రహించుకుంటాం. మరి వారు మొదటి గుంపు వాళ్ళు ఒప్పుకున్నారు, ఒడంబడిక చేసుకున్నారు, కాంట్రాక్ట్ చేసుకొని 1 దీనారానికి చేరారు. మిగిలిన 2వ గుంపు వారు కాంట్రాక్ట్ ఏం లేదు, కానీ ఈ మొదటి గుంపు వారు సణుక్కుంటున్నారు, వారికి కూడా మాకు ఇచ్చినట్టు ఇస్తున్నారు ఏంటి అని. వాళ్ళ మనస్తత్వాలను మనం చూడొచ్చు, వాళ్ళ ఆలోచన తీరును మనం గమనించవచ్చు. So people change. I remember we had a person, a girl who came to us and she said, please pray for a job. And a few months ago, we all prayed for her and God blessed her with a nice job. And after prayer, she received the job and she sent a message to all praising God and testifying that, it is God who gave that job. And she was so happy to receive that job. మరి కొంతకాలం క్రితం ఒక సహోదరి మా యొద్దకు వచ్చి మమ్మల్ని ప్రార్థన చేయమని కోరింది తన ఉద్యోగం కొరకు. మేమందరం ఎంతగానో ప్రార్థన చేశాం. అయితే ప్రభు కృపను బట్టి తనకి ఉద్యోగం దొరికినప్పుడు ఎంత మంచి సంతోషంతో సాక్ష్యం చెప్పింది, దేవుడు నాకు చేసిన కార్యం, నాకు మంచి జాబ్ వచ్చిందని చెప్పి సంతోషంగా సాక్ష్యం చెప్పింది. Now, after doing that, after 3 months, I met her. We were having a get together in a different place on a different occasion. And I was watching her talk to other people and we were all speaking, and she was complaining, saying that on a Friday afternoon, somebody had a call, a meeting arranged. And that's why she came late to the gathering in the evening. And she was saying, who will arrange meetings on Friday afternoons? And I have to make myself not available, and somehow I need to escape from this job. What kind of a job is this? Even on Friday afternoon there is a meeting, like that she was complaining. And when she said that, I just recalled that how desperate she was for a job, and 3 months down the lane she's now complaining that she needs to work on a Friday afternoon. మరి ఆ సహోదరిని
3 నెలల తర్వాత ఒక ప్రార్థన కూడికలో నేను మీట్ అయ్యాను. మరి ఆ ప్రార్థన కూడికలో ఆ సహోదరి తన ఉద్యోగం విషయం ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు నేను ఆలకించాను. మరి సణుగుకొనటం గమనించాను. అది శుక్రవారం ఆ రోజు ప్రార్థన. మరి కొంత లేట్గా వచ్చింది. ఆ లేట్గా వచ్చినందుకు సంజాయిషి ఇస్తుంది అనమాట. ఈ ఉద్యోగం వల్ల నేను ఆ శుక్రవారం కూడా పనిచేయవలసి వస్తా ఉంది. మరి ఎంత ఉద్యోగం కొరకు ఎంత తాపత్రయపడి ఎంతో ఆశపడి ప్రార్థన చేయమని కోరి చివరికి ఉద్యోగం వచ్చిన తర్వాత 3 నెలలకే సణుక్కోవటం మొదలుపెట్టింది. మరి శుక్రవారం కూడా ఎవరు పని చేస్తారు అని సణుక్కుంటూ అందువల్ల లేట్గా వచ్చాను మీటింగ్ అని చెప్తా ఉంది. So it happens in human life that, we pray for an engineering seat, we get into the college, and we are not happy with doing engineering anymore. Sometimes we pray for a job. Once we get the job, after 4 months, we are not happy with the job and the salary anymore. We pray for marriages and we get married, and then we are not happy suddenly. So, we forget the fact that, we were desperate and we prayed for it, but we are not thankful anymore after some time. మరి మానవ రీత్యా మనకి ఈ సణుక్కొనటం అనే విషయం మనం బలహీనంగా ఉండటం అనేది మనం సర్వసాధారణంగా చూడగలం. ఉదాహరణకి ఒక యవనస్తుడు ఇంజనీరింగ్ సీట్ వరకు ఎంతగానో ఆశపడి తహతహలాడిపోయి చివరికి సీట్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి సణుక్కొనటం, మరి విసిగిపోవటం, అసంతృప్తిగా ఉండటం, అలాగే మరి ఉద్యోగం కోసం ఎంతో తాపత్రయపడి ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని విషయాల విషయం మరి అసంతృప్తిగా సణుక్కోవడం, అలాగే వివాహం విషయంలో ఇలాగా సర్వసాధారణంగా మనం సణుగుకుంటాం. ఒకప్పుడేమో నాకు ఇది కావాలని ఎంతో తాపత్రయపడి అది వచ్చిన తర్వాత దాని విషయం సణుక్కునే మనస్తత్వం సర్వసాధారణంగా గమనించగలం. So we need to be careful about this complaining part, and we need to understand that God is sovereign. He is a sovereign king, and as a master, he has a right to be generous. In this parable, the landowner responds to the person who is complaining that he is not being unjust, but he is only being gracious to others, and that is causing an evil eye. It's causing jealousy to the first set of workers, which is evil, which is not a right attitude. మరి మన ప్రభు సార్వభౌమ అధికారం కలిగిన వాడు. ఆయన ప్రభు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఉపమానంలో మొదటి గుంపు సణుగుకొనటం అనేది మనం చూసాం. ఈ రెండవ గుంపు విషయంలో ఆ ఇంటి యజమానుడు మరి అన్యాయం చేయట్లేదు, లేదా మొదటి గుంపుకి అన్యాయం చేయటం కాదు, కానీ రెండవ గుంపు ఎడల ఆయన కనికరం కలిగి ఉన్నాడు. మరి కృప కలిగి కనికరం కలిగి వారి అవసరాలు ఉన్నాయని చెప్పి గుర్తించి తన సొమ్ముతో తను ఏమన్నా చేయగలడు కాబట్టి తను ఆ కృప చూపిస్తా ఉన్నాడు. మొదటి గుంపుకైతే అన్యాయం ఏం చేయలేదు. Now, we need to understand that because God is the king and he is sovereign, he makes the decisions, and he is after your heart. He's after exposing what our heart is. His goodness to others has exposed the evil of the first set of workers. మరి ఈ యొక్క రెండు గుంపులు ఈ ఉపమానంలో రెండవ గుంపుకి దేవుడు చూపించిన కనికరము మొదటి గుంపు యొక్క మనుషుల యొక్క మనస్తత్వం, వారి ఈర్ష్యని కొట్టొచ్చినట్టు చూపిస్తా ఉంది. మరి దేవుడు రాజు అయి ఉన్నాడు, సార్వభౌమాధికారి అయి ఉన్నాడు. ఆయన మరి అన్యాయం చేయట్లేదు, కానీ తను కృప చూపిస్తా ఉన్నాడు రెండవ గుంపు విషయంలో. మరి ఈర్ష్య, అసూయ, సణుక్కొనటం అనేది మనం మొదటి గుంపులో మనం గమనించగలం. Now, I was reading this verse that he told the landowner told his manager to pay the last guys first. Now, I was wondering, why would somebody say pay the last guys first and then pay the first ones last?
Now, I can't think of any reason but just to expose the hearts of the first set of workers. The only reason that he did is because he is sovereign and he wants the others to see how generous he is. And this is like, if you have a colleague that you are jealous about, God might bless that colleague with a promotion and watch how your heart responds. It's more of, God is taunting you to expose the evil in your heart, so that you know who you are. మరి ఇక్కడ ఒక వచనం చదివినప్పుడు నేను చాలా ఆలోచించాను. ఏంటంటే ఆ వచనం ఈ ఉపమానంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 8లో ఉంటుందండి. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని. చివర ఎవరైతే చేరారో పనికి వారికి మొట్టమొదట కూలి ఇవ్వటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఎందుకు ఇలా చేసి ఉంటాడా అని నా మటుకు నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు కొన్ని చిన్న చిన్న తలంపులు వచ్చినాయి. ఏంటంటే మిగిలిన పనివారికి దృష్టికి మొట్టమొదటిగా కాంట్రాక్ట్ కూర్చున్న పనివారి దృష్టిలో దేవుడు సార్వభౌమాధికారి, లేకపోతే తను ఇంటి యజమానుడు తన వారికి కృప చూపిస్తా ఉన్నాడు, వాళ్ళని కనికరిస్తున్నాడు అన్న సంగతి వారు గుర్తించాలని ఏమో అని నాకు ఒక తలంపు వచ్చింది. ఉదాహరణ కూడా నేను పోల్చుకున్నా ఉన్నాను. నిజానికి నాకు నా యొక్క తోటి పనివాడి మీద ఏదైనా అసూయ ఉందనుకోండి, నా కంపెనీ యాజమాన్యం ముందు ఆ యొక్క నా తోటి పనివాడికి ఎవరి మీద అయితే నేను ఈర్ష్య కలిగి ఉన్నానో ఆ వ్యక్తిని ప్రమోషన్ ఇచ్చి ఆ సందర్భంగానే ఒకవేళ వస్తే అసలు నేనేంటో నాకు తెలిసిపోతుంది. నా హృదయం ఏ విధంగా ఉంది, నేను ఎవరిని, నేను ఎట్లా స్పందిస్తున్నాను, నా హృదయం నాకు తెలిసిపోతుంది కదా. మరి ఇలాంటి ఉద్దేశంతో కనికరిస్తున్నాడని కూడా కనపరుచుకోవడానికి ఇంటి యజమాని అలా చేశాడేమో అని నాకు అనిపించింది ఈ వాక్యం చదివినప్పుడు. When God works with us, we are His children. So He works with us to change our hearts. The way to change our hearts is to expose the evil. And sometimes it might be by blessing others, He exposes that evil so that, we get right with God and get over with that wickedness of our heart. మరి దేవుని పిల్లలంగా మనల్ని ఆయన రూపాంతరం చెందించి మనల్ని మార్చుకుంటూ ఉండాలని ఆయన ఆశ. మరి ఏ విధంగా ఆయన చేస్తారంటే మన హృదయంలో ఉన్న ఆ యొక్క చెడుతనం అంతటిని బహిర్గతం చేయడం ద్వారా మనకి చూపించడం ద్వారా మనల్ని మార్చుకుంటారు. ఇతరుల్ని ఆశీర్వదించే విషయంలో, ఇతరుల విషయంలో ఆయన యొక్క తీరు చూసి మనం ఏ విధంగా స్పందిస్తున్నామో మనల్ని మనం గమనించినట్లయితే మన యొక్క అంతరంగంలో ఉన్న స్థితి మరి మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనల్ని రూపాంతరం చెందించుకుంటూ మనలో ఉన్న స్థితిని మనకు చూపించి మార్చుకుంటూ చేయాలని ఒక తండ్రిగా దేవుడికి మన ఎడల ఒక ఉద్దేశం. So when we speak with God, there are two options that we have. We can ask for justice or we can ask for grace. Just to explain this, I have a small story. There was a little boy who goes with his mother to a store, and the merchant who is selling, after his mother buys all the provisions, the merchant looks at the little boy and says, "I want to give you something for free." And he shows a bottle of candies and he says, "You can take the candies." మరి మనము ముఖ్యంగా గమనించవలసిన ఒక మంచి విషయం ఏంటంటే ఈ ఉపమానంలో మరి న్యాయమును అలాగే కనికరమును, ఈ రెండిట్లో కనికరాన్ని కోరుకోవాలి. న్యాయము మంచిదే, కానీ కనికరం ఇంకా మనల్ని ఉపయోగపడుతుంది. న్యాయము కనికరములో కనికరమునే మనం కోరుకోవాలని మనము ఈ పాఠం మనం నేర్చుకోవచ్చు ఉపమానంలో. దీనిని మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న కథ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న బాబు ఒక షాప్కి వెళ్ళి ఆ యొక్క బాక్స్ లో ఉన్న చాక్లెట్స్ ని తను చేతులతో తీసుకోవాలని చూస్తాడు. తన చెయ్యిలో చూస్తే తను తీసుకుంటుంటే తక్కువ వస్తుంది కాబట్టి ఆ షాపు యజమానుడిని, ఆ ఓనర్ని తన చేతి ఇవ్వమంటాడు ఎక్కువగా తీసుకోవచ్చని. So he says,
he actually asks, the owner offers the candies, and the little boy insists that the shop owner gives with his own hand. Now, he explains to his mother later why he did that, because he understood that the giver's hand is bigger than mine, so why not use that? So that way, we should know that when God is offering you something, His grace is much bigger than justice. We should never demand for justice. మరి దేవుడి దగ్గరికి వెళ్ళి న్యాయంని మనం డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే ఆయన కృప న్యాయంకి మించింది. ఆయన కనికరము న్యాయంగా మనకి ఏం రావాలో దానికంటే మించింది మనకు అనుగ్రహించగలదు ఆయన కనికరం. మరి ఈ కథలో ఆ చిన్ని బాబు వాళ్ళ మమ్మీ గారి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఎందుకు చేశాడో చెప్తా ఉన్నాడు. మమ్మీ నేను నా చేత్తో ఆ యొక్క చాక్లెట్స్ తీసుకుంటుంటే చాలా తక్కువ వస్తుంది, నా చేయి చిన్నది కదా, అందుకనే ఆ షాప్ ఓనర్ని తన చేతితో ఇవ్వమన్నాను, ఎందుకంటే ఎక్కువ వస్తుంది, ఆయన చేతులు ఎక్కువ పడతాయి కదా అని వివరించాడు. కనుక మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కనికరాన్ని, కృపని కోరుకుంటే ఆయన అనుగ్రహించే న్యాయం కంటే ఎక్కువగా పొందుకోగలం. So the first set of workers were demanding justice. It is more like the set of Jews who had a covenant, and they are counting on the covenant and the justice. They are going by the legal procedure. We have kept the law, so we deserve this. But the work does not determine what you receive. So what God is giving you is by grace. We need to understand that. మరి ఇక్కడ ఉపమానంలో మొట్టమొదటి గుంపు వారు ఒక ఒడంబడిక చేస్తున్నారు, కాంట్రాక్ట్ చేస్తున్నారు. మరి యూదులు ఏ విధంగా ఒక ఒడంబడికలో ఉన్నారో ఆ విధంగా వారు, మేము నీతో ఒడంబడికలో ఉన్నాం, మా క్రియలను చూడు, దాని ద్వారా మాకు న్యాయం చేయని డిమాండ్ చేసే ఒక వర్గం, ఒక గుంపు. అలాగే రెండవ గుంపును చూసినట్లయితే కనికరం మీద ఆధారపడిన గుంపును మనం చూడగలం. Now, it is when you demand justice, you will get justice. But it is not recommended to demand justice, because we know that we are sinners, and if we demand justice, we will not get. We will be in trouble, because when God justly judges us, we will not be able to enter the heaven. The only way that we can receive from God is by grace. So other than the first set of workers, everybody else accepted what the landowner would faithfully give, and they received by grace, and they received more than what they thought they would receive. మరి మనము న్యాయమును ప్రభువు దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం కావాలి అని మనము ఆయన్ని డిమాండ్ చేస్తే ఆయన న్యాయం ఇస్తాడు, కానీ అది నిజానికి నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే ఆయన కనికరం వల్ల మనం పొందుకునేది చాలా గొప్పగా ఉంటుంది, ఎంతో మరి శ్రేష్టమైంది, ఎంతో ఘనమైనదిగా, ఆయన ఇచ్చే న్యాయం కంటే మించిందిగా ఉండొచ్చేమో. మరి న్యాయానికి కానీ మనం ఆయన్ని డిమాండ్ చేసినట్లయితే న్యాయం చేయమని, నిజానికి ఆయన న్యాయం చేస్తే మనం ఎవరు కూడా మిగలం. మన జీవితాలు ఆయన యొక్క న్యాయం ముందు, మరి ఆయన న్యాయాన్ని మనం డిమాండ్ చేసినట్లయితే మన జీవితాలు కూడా సరితూగు. మరి పరలోకానికి కూడా మనం వెళ్ళలేని పరిస్థితి రావచ్చు. కనుక మరి మన జీవితంలో ఆయన అనుగ్రహించి, ఆయన నాకు న్యాయం చేయి అని పోరాటం కంటే కూడా నన్ను కనికరించయ్యా అని ప్రార్థన చాలా శ్రేష్టమైంది. So all through the Bible, there are several stories that tell us that envy is not good. It is evil. It has never produced anything good. Envy leads to division. If we see Cain and Abel, they fought, and Cain had to kill Abel because he was envious. And it has actually made the king Saul mad to chase after David and to try kill David. So envy causes division, and it causes madness. మరి బైబిల్లోని అనేక సంఘటనలు, మరి జీవిత కథలు మనం చదవగలం. ఆ యొక్క జీవితాల్లో ముఖ్యంగా ఈర్ష్య, అసూయ అనేది చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వారి జీవితాల్లో, ఎవరి జీవితాల్లో అయితే ఈ అసూయ, ఈర్ష్య ఉన్నాయో వారి జీవితాలకు అది ఏమాత్రం ఉపయోగపడపోగా
వారిని ఆల్మోస్ట్ పిచ్చివారినిగా చేసినాయి. అదే సమయంలో ఈర్ష్య అనేది మరి ప్రజల్ని విభజించేస్తుంది. మరి ప్రజల మధ్య డివిజన్ చేసేస్తుంది. అంటే వారు విడిపోవటానికి కారణమవుతుంది ఈ యొక్క ఈర్ష్య, అసూయ. ఉదాహరణకి కయ్యూను, హేబేలు కథ, అలాగే సౌలు మరి పిచ్చివాడైపోయాడు. రాజు అయిన సౌలు తన ఈర్ష్య వల్ల, అసూయ వల్ల. అలాగే పరిసయ్యులను కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క ఈర్ష్య, అసూయలు నిజానికి దేనికి పనికిరాకపోగా మనం పిచ్చివాళ్ళని చేస్తాయి చివరికి. The Pharisees were envious on Jesus, and they betrayed and put him on the cross. Because of envy, Jonah was troubled so much, and God tried hard to convince the heart of Jonah to save the Ninevites. But he was troubled so much because he was suffering with envy, and envy is evil, and all that it brings is destruction. So envy is not a good thing that we should be having. మరి ఈ అసూయ, ద్వేషము, లేకపోతే ఈర్ష్య, ముఖ్యంగా అసూయ, ఈర్ష్య, ఈ విషయాలు మనిషిని సర్వనాశనం చేస్తాయి. మరి ఈ పరిసయ్యులు ఈ అసూయ వల్ల ప్రభువుని అప్పచెప్పారు. మరి మరొక ఉదాహరణ యోనా కథ. యోనా ఈ నినెవె ప్రజల మీద ఈర్ష్య కలిగి ఉన్నాడు ఒక రకంగా. మరి యోనాని ఒప్పించడానికి దేవుడు ఎంత కష్టపడవలసి వచ్చిందో మనం గమనించగలం. ఈ అసూయ, ఈర్ష్య అనేది నిజానికి మనకి దేనికి పనికిరాకపోగా మనల్ని సర్వనాశనం చేస్తుందని మనం గమనించాలి. So the only way to come out of envy is to practice contentment and gratitude, being thankful to God. And because the Israelites were complaining, for 40 years they had to eat the same food, manna and quail. There is no other food. See, sometimes the monotony is used to tame you into contentment and to stop complaining. So, God can make something really monotonous until you learn. So we have to be careful about it. They could have actually walked into the promised land and had that milk and honey and the amazing fruits that the promised land produced. But because they could not stop complaining, they had to suffer. మరి ఈ అసూయ, ఈర్ష్య, ఈ సణుగుడు, వీటికి విరుగుడు ఏంటంటే మనకు తృప్తిగా మనం జీవించటం, మనకున్న దాంతో తృప్తిగా ఉండటం. మరి ఇశ్రాయేలీల్ని మనం గమనించినట్లయితే 40 సంవత్సరాలు ఒకే రకమైన భోజనం, మన్నా కలిగి ఉన్నారు. వారు వాగ్దాన భూమిలోకి వెళ్ళి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళి ఆ యొక్క మంచి శ్రేష్టమైన భోజన పదార్థాలు భుజించడానికి ముందు వారి జీవిత శైలి చూసినట్లయితే ప్రతిరోజు ఒకే టైపు, మరి ఏమాత్రం మార్పు లేని ఒక దైనందిన జీవితం. ఉదయాన్నే మన్నా పట్టడం, అదే తినటం, అలాగా చాలా కాలం. అయితే వారి హృదయాల్ని పరీక్షించడానికి దేవుడు ఆ విధంగా వారిని నడిపించాడని మనం గుర్తించాలి. మన జీవితంలో ఏమాత్రం మార్పు లేని దైనందిన జీవితాలని దేవుడు కావాలనే ఉంచుతాడు. ఎందుకంటే మనకి తృప్తిని నేర్పించడానికి, సణుగుకోకుండా ఉంచడానికి, మన హృదయాల్లో ఉన్న మరి సమస్తాన్ని మనకు చూపించి మనల్ని మార్పు చేసి తృప్తిగా ఆయన యందు తృప్తి కలిగి జీవించడం నేర్పించడానికి ఒకే రీతి దైనందిన జీవితాన్ని మనకి ఇస్తా ఉంటాడు సర్వసాధారణంగా. So we should understand that God is sovereign, and we should not compare ourselves with others. But whenever we feel like complaining, we should recall what we should be thankful about, what we agreed with God. And when we thank God for what we have, we will be able to avoid being envious. మరి దేవుని విషయంలో మనము ఈ తృప్తి కలిగిన జీవితాన్ని జీవించడం అనేది మనం నేర్చుకోవాల్సిన బద్దులమై ఉన్నాము. మరి ఇతరులతో మనల్ని పోల్చుకోకూడదు. దేవుడితో నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఎలాంటి ఒడంబడికలు చేసుకున్నావో, ఏమి ప్రార్థనలు నువ్వు చేసుకున్నావో, ఏమి విజ్ఞాపనలు చేసుకున్నావో వాటిని మర్చిపోకుండా, మరి దేవునిలో ఆయన అనుగ్రహించిన జీవితంలో తృప్తిని ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఆ యొక్క సంతృప్తికరమైన
దైవ భక్తి ఏ విధంగా కలిగి ఉండొచ్చు అని మనం సాధన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మిగిలిన వారితో ఎవరితో కూడా మన జీవితాన్ని పోల్చుకొని సణుక్కోకుండా ఉండాలి. So God is a పోల్చుకోకూడదు. generous king. God is a generous king, and his generosity should not frustrate you. We should understand that, the thief on the cross made it to the paradise, but the Sanhedrin, all the Pharisees who are part of the Sanhedrin, they could not make it. So, he he looks at the opportunity that we have, and he blesses with his grace, and his law, and the way he judges is quite different from how we understand things. Saul became Paul and wrote two-thirds of the New Testament. So he might be generous, and he is actually loving the enemies that we have around us. If you are hating a boss at your workplace, or if you are not liking your brother or sister or a mother-in-law or someone, God is after them. They might make it to the kingdom uh, by repenting at the right time. So we need to understand that God is a generous king. మరి సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతో మరి దయా హృదయం కలిగిన వాడు. ఆయన మరి ఎంతో కనికరం చూపించేవాడు. కనికరం అనేది చాలా ఆయన యొక్క గుణ లక్షణం. మరి ఎంతో దాతృత్వం కలిగిన సార్వభౌమాధికారి అయిన ఒక రాజు మన దేవుడు. కనుక ఈ యొక్క విషయం మనల్ని ఒత్తిడి పెట్టకూడదు, మన హృదయాన్ని కలవర పెట్టకూడదు. ఎందుకంటే మనం కొన్ని ఉదాహరణలు మనం చూస్తే ఆయన మనస్తత్వం, ఆయన శాతృత్వం, ఆయన సార్వభౌమాధికారం మనం గమనించగలం. ఉదాహరణకి సిలువలో వేలాడుతున్న ఆ యొక్క దొంగ తన జీవితం అంతా దొంగతనాలు మరి చెడు జీవితం జీవించి చివరిలో పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఆ యొక్క సన్హెడ్రిన్ సభ, ఆ పరిచయులు జీవితం అంతా ధర్మశాస్త్రాన్ని ప్రయాసపడి దాన్ని పాటించడానికి మత సంబంధమైన కార్యక్రమాల్లో ప్రాకులాడారు, కానీ వాళ్ళు పరలోకాన్ని పోగొట్టుకున్నారు. కానీ ఆ దొంగ చివరిలో కనికరం పొందుకున్నాడు. మరి పౌలు జీవితాన్ని చూసినట్లయితే విశ్వాసులను ఎంతో హింసించిన ఒక వ్యక్తి మారి మన పరిశుద్ధ గ్రంథంలో 3 వంతులు కొత్త నిబంధన ఆయన చేత లిఖించబడింది. అలాగే మరి మన జీవితాలు చూసుకున్నట్లయితే మనకి ఇష్టం లేని మన ఉద్యోగంలో, మన ఆఫీసులో మనం ఎంతో ఇష్టపడని మన బాస్ అవ్వచ్చు, ఒక అత్తగారు అవ్వచ్చు, మామగారు అవ్వచ్చు, లేకపోతే మరొక వ్యక్తి అవ్వచ్చు, మన జీవితాల్లో మనకి ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తులని దేవుడు ఒక్కొక్కసారి కనికరిస్తూ ఉంటాడు. ఆయన దాతృత్వం చూపిస్తూ ఉండొచ్చు. ఆయన ఒక రాజు అని, ఆయన సార్వభౌమాధికారి, ఆయన ఏమన్నా చేయగలడు, చేస్తాడు, కనికరం చూపించడానికే ముందుంటాడని చెప్పి మనం గుర్తించి ఈ విషయంలో మనం కలవరపడకుండా ఉంటూ నేర్చుకోవాలి. I'll just close with this. Many who are last are first in the kingdom, and many who are first shall be last. It doesn't say all the first will be last. It just says many who are first will be last. There may be people who are first, and they continue to persevere and learn the right way and be transformed. But there are many who are first. More of their evil is exposed, and they go last. So, all through the Bible, God made this point very clear. Jacob was over Esau. Joseph was first among his brothers. David was the first among his brothers. And the prodigal son made it, but the elder son had a hard time. Jesus himself was the last Adam. God is setting that example very clearly, that, the Gentiles would make it there, but the Jews are having a hard time. So the elder son in the prodigal son story, and also the first set of workers who had a covenant, all this was representing the Pharisees and the Jews at that point of time. But the Gentiles who came last are making it to the kingdom, and that's how the kingdom is going to be. So we need to be cautious about it, and that applies to us as Christians. We are standing there as Pharisees and watching. Either we make it by doing the right thing, or
we could be envious and we lose to it. మరి ఈ యొక్క మాటలు ముగింపులో నేను కొన్ని విషయాలు నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఈ ఉపమానంలో చివరిలో ప్రభువారు ఒక మాట అంటారు, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు అన్నది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అందరూ కడపటి వారు, అందరూ మొదటి వారు అవరు. ఎవరైతే మరి దేవుని దృష్టికి కనికరం పొందుకుంటారో వారు మొదటి వారు అవుతారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు బైబిల్ గ్రంథంలోని ఈశావు, యాకోబు ఆ కనికరాన్ని పొందుకుంటారు. అలాగే యోసేపుని, అలాగే యేసుప్రభు వారు కూడా కడపటి ఆదాం అని చెప్పేసి. మరి ఈ యొక్క ఉపమానంలో మొదటి గుంపు, ఆ యొక్క కాంట్రాక్ట్ చేసుకున్న గుంపుని మనం చూసినట్లయితే, ఈ పరిసయ్యులు, యూదులు, వారు మొదటి నిబంధనకు చెందిన ఆ యొక్క వర్గం, ఆ యొక్క గుంపుని మనం చూసుకోవచ్చు, ఈ యొక్క పోల్చుకోవచ్చు. మరి రెండవ గుంపు ఎవరంటే అన్ని జనులు అయిన మనం, లేకపోతే అన్ని జనులు యూదులు కాని వారు ఎవరైతే ఆ యొక్క నిబంధనలకు వచ్చారో వారిని సూచిస్తా ఉంది ఈ యొక్క ఉపమానంలో. మరి తప్పిపోయిన కుమారుడి కథలో కూడా చిన్న కుమారుడి విషయం మనం గమనించాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, ఆ యూదులు, వారి యొక్క మనస్సు ఏ విధంగా ఉంది దేవుని విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ, అది దేవుడు చూశాడు. వారు వారి జీవితాలు న్యాయానికి నిలబడలేవు, ఎవరి జీవితం కూడా నిలబడలేదు, కానీ న్యాయాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ కనికరంను కోరుకున్న వారు కనికరంను పొందుకున్నారు. కనుక మన జీవితాల్లో మనం ఇప్పటికే విశ్వాసం అయిపోయి ఉన్నాము. మనం ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రుల్లాగా ఉన్నామా, లేదా కనికరంను కోరుకునే రెండవ గుంపులాగా ఉన్నామా? ఇది మనం పరీక్షించుకొని మన యొక్క హృదయాల్ని మనం మార్చుకోవాల్సిన బుద్ధిలో ఉన్నాము. So we close with this, that we understand that envy destroys. So we have to be content and grateful, and we should understand that God is a generous King and He is a sovereign King. And in God's kingdom, many who are last shall be first. So with this, we will close this, and thank you all for this opportunity, and praise God for this opportunity. మరి చివరిలో ముఖ్యమైన పాయింట్స్ మరొకసారి చెప్తున్నాను ఏంటంటే, ఈర్ష్య అనేది చాలా మనల్ని నాశనం చేసే విషయం. అసూయ, ఈర్ష్యలు మనల్ని నాశనం చేస్తాయి. కనుక వాటికి విరుగుడు తృప్తికరమైన జీవితం, కృతజ్ఞత కలిగిన జీవితం. అలాగే దేవుడు సార్వభౌమాధికారి, ఆయన దాతృత్వం కలిగిన రాజు. కనుక ఆ విషయాలు మనల్ని కలవరపరచకూడదు. మరి దేవుని యందు విశ్వాసం ఉంచుతూ, మరి మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కనుక ఆ మొదటి వారుగా మనం ఉండాలని మనం ప్రయాసపడదాం ప్రభువులో. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ బ్రదర్. I know that the time there in your place is around 2 o'clock, I think, in the night. And మరి సహోదరులు మనకి సమయము ఇవ్వటం చాలా కష్టమే. తన స్కెడ్యూల్, తనకున్న ఉద్యోగాలు, తర్వాత కుటుంబ బాధ్యతలు, చిన్న పిల్లలు 2 ఉన్నారు. మరి తను చాలా టైట్ స్కెడ్యూల్లో మనకి డేట్ ఇచ్చారు. ప్యారిస్ లో మరి మనకు తెలిసినట్లుగా ఇప్పుడు 2:30-3 ఆ టైం అవుతా ఉంది. అయినా కూడా మనతో మాట్లాడారు. మనందరి తరపున థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ అవర్ హార్ట్స్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. అండ్ ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గుణపాటి గారు. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. నాకు అంటే దేవుడు ఈరోజు నాతో వాక్యం ద్వారా మాట్లాడినాడు సిస్టర్. నేను ఎక్కడికి డ్యూటీకి వెళ్ళినా కూడా అంటే సాలరీల కోసం నార్మల్ మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు అడగండి, మీరు ఇంత తీసుకోండి, అట్లా మాట్లాడుతూ ఉంటే నాకు దేవుడు ఈ వాక్యం ఎప్పుడు నేను ఎక్కడే డ్యూటీకి వెళ్ళినా కూడా దేవుడు నాకు ఈ వాక్యమే గుర్తు చేస్తూ ఉంటాడు సిస్టర్. అంటే ఫస్ట్ వాళ్ళు ఏదైతే చెప్తారో అదే కదా, మరి వాళ్ళతో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? దేవుడు నాకు తప్పకుండా దేవుడు ఇవ్వాల్సి అనుకున్నప్పుడు ఎవరు ఆపినా కూడా ఆగదు కదా నాకు రావాల్సిన సాలరీ అని నేను ఎప్పుడు దేవుణ్ణి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే అనుకుంటా ఉంటా. ఈరోజు మళ్ళీ దేవుడు ఆ వాక్యాన్ని నాకు గుర్తు చేసిండు. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఇంకా దేవుడు కనికరం అంటే నిజంగా న్యాయం కంటే కనికరాన్ని కోరుకున్నప్పుడే
దేవుడుతో మనం న్యాయం కోసం అంటే అడిగినప్పుడు నేనైతే నిలబడలేను ప్రభువా నీ సన్నిధిలో, నీ కనికరాన్ని బట్టి నిలబడుతున్నా అని దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తా ఉంటా. ఈ రోజు కూడా మరొకసారి దేవుడు నాకు ఆ బ్రదర్ ద్వారా వాక్యం ద్వారా గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్, మీరు రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ. దేవుడు ఒక్కొక్కరితో ఒక విధంగా ఖచ్చితంగా మాట్లాడతారండి. మరి చాలా చక్కని పారబుల్ ద్వారా మరి ఫస్ట్ గ్రూప్ న్యాయాన్ని కోరుకున్నారు, సెకండ్ గ్రూప్ ఏమో కనికరాన్ని కోరుకున్నారని. మనం దేవుని దగ్గర న్యాయం డిమాండ్ చేయకూడదని, ఆయన కృప న్యాయం కంటే మించిందని, మరి అసూయ గొణుగుడు వీటన్నిటికీ విరుగుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండటమే అని చాలా చక్కగా ఆత్మీయ లోతుల్లోకి మనల్ని నడిపించారు. చక్కని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినందుకు కూడా, మనల్ని ఆత్మీయ సత్యంలోకి నడిపించినందుకు బ్రదర్ తరుణ్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున తెలియజేస్తున్నానండి. అట్లాగే తెలుగులోకి అనువదించిన బాబీ అన్న కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ముగింపు ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతున్నాను. సిస్టర్ విజయాను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. రెవరెండ్ జామి రవికుమార్ గారు. అర్థం చేసుకున్నామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా తండ్రి ప్రభా తన యొక్క పొలంలో తండ్రి పనిచేయడానికి దావుతున్న ప్రభా, పిలిచిన యజమాని యొక్క దావుతున్న ప్రభా ఆలోచనలు వినగలిగాం ప్రభా. నిజమే తండ్రి ప్రభువా, నువ్వు దోషము కనిపెట్టి చూచినట్లా నీ సన్నిధిలో ఎవరు నిలగలం ప్రభా. నీ కృపే కదయ్యా మమ్మల్ని ప్రభా తండ్రి హెచ్చించేది, నీ కృపే కదయ్యా మమ్మల్ని దీవించేది, నీ కృపే కదయ్యా మమ్మల్ని ఆశీర్వదించేది. అయ్యా ప్రభా, నీతిమంతులు లేడు ఒక్కడు లేని సెలవిచ్చిన రీతిగా మన జీవితాల్లో ప్రభా పాపంతో శాపంతో ఉన్నప్పుడు నీ కనికరమే ప్రభా. ఎవరైతే ప్రభా ఆక్రమణ వచ్చారో దేవతన ప్రభా వారికి అడిగే హక్కు లేదు, వారికి అడిగే దేవతన ప్రభా అయ్యా దేవతన ప్రభా సామర్థ్యం లేదు. కానీ తండ్రి నీ కృప తండ్రి మా పట్ల గొప్ప విస్తారంగా ఉందయ్యా. కృప వెంబడి కృప పొందుకున్నాం ప్రభా. దినాన్ని ప్రభా ఎవరైతే ఆలస్యంగా వచ్చారో, ఎవరైతే వారిని పనికి పిలవలేదో ప్రభా, వారి పట్ల నువ్వు కనికరించి చూపు తండ్రి, వారికి అవకాశం ఇచ్చావయ్యా. నీ కృప వెంబడి కృపను చూపించు, అందుమంటే వందనాలు తండ్రి. నీ దాసునికి ఇచ్చిన దేవతని ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ దాసుని బహుబలంగా వాడుకుంటున్నావు తండ్రి. అయ్యా వయసుకు మించిన జ్ఞానాన్ని ప్రభా బిడ్డకి ఇచ్చే నీ కొందనాలు, అదేవిధంగా వయసుకు మించిన భక్తిని ఇచ్చే నీ కొందనాలు తండ్రి. ఇంకా అనేక స్థలాల్లో దేవతను ప్రభా వాడబడుచుండగా ప్రభా నీ కృపలో బిడ్డను, అదేవిధంగా దేవతను ప్రభా ఆయన కుటుంబాన్ని ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చాను ప్రభా. దేవతను ప్రభా భార్యను బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తను చేస్తున్న దేవతను ప్రభా ఉద్యోగాన్ని సేవను కూడా ప్రభా ప్రత్యేకంగా దీవించమని తరుణ్ కుమార్ గారిని ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ కృప ఆయన మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా లీనా గారిని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యే వారి చూసి ఒక పక్క దేవతని ప్రభా ఉద్యోగం చేసుకుంటూ విధంగా తండ్రి ఉండగల కృపనిచ్చేని కొందనాలు తండ్రి. వారి సంతానాన్ని ఇద్దరు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆయన తండ్రి విదేశాల్లో ఉంటుండగా కృప ఉంచండి. ప్రత్యేకంగా తండ్రి ఉదయకాల సమయంలో నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా మొదటి వారు కడుపు రోజులను ప్రభా సెలవిచ్చావు ప్రభా. అయ్యా ప్రార్థన చేస్తున్నా అంటే నీ తావులో నీ చిత్తంలో ప్రభా తండ్రి ఇచ్చినప్పుడు తండ్రి ఇతరులతో కలిసి మేము ఆనందించగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రతిరోజు విధంగా వాక్యం వినడానికి దేవతన ప్రభా మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనుగురించింది దేవతన ప్రభా బాబు రత్నాకర్ గారిని, అదేవిధంగా తండ్రి కుటుంబాన్ని సేవను దీవించండి అయ్యా. అదేవిధంగా తర్జుమా చేసిన దేవతన ప్రభా దేవతని దోషను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ప్రతిరోజు తండ్రి వాక్యం వినడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించి ఉత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పని చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా సిస్టర్ విజయ్ గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డ పట్ల నీ కృప నీ కనికరము చూపించి కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. దీన్ని సహకరిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, పండిస్ గారిని, కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారయ్యా నేను దినాన ప్రభా అనేక మంది కోసం ప్రార్థన చేస్తాను తండ్రి. వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రత్యేకంగా ప్రభా విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతన ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ఎవరైతే దేవతన ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే శరీర సంబంధమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారో ప్రతి ఒక్కరి పట్ల నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నీ కృప చాలు నేను ప్రభా సెలవిచ్చావు తండ్రి. నీ కృపలో ముందు సాగలిగే భాగ్యం మాకు మా కుటుంబాలకి దయచేయమని, ఇది మీరు చేయవలసిన ప్రతి పనిలో నీ కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.
పరలోకమందున మా తండ్రి, నా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక కీడు తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవైంటున్నాను. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం హక్కును చెప్పిన తరుణ్ కుమార్ గారికి, ఆయన కుటుంబానికి, ఉద్యోగానికి, ట్రాన్స్లేట్ చేసిన బాబీ గారికి, వారి కుటుంబానికి, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన తరుణ్ కుమార్ గారికి, అట్లాగే తెలుగులోకి అనువదించిన బాబీ అన్నకి, జాయిన్ అయిన మీ అందరికి కూడా అందాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి.